నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్. ఇదేంద్ర నాయన చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటం అని. నాయకుడు 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన మహోన్నత వ్యక్తి, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన వ్యక్తి, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాడికి గుర్తింపు తీసుకున్న మహోన్నత శక్తి ఆయనకి ఎందుకు జరుగుద్దులే అనుకున్నాను. ఒక రోజు కంపల్సరీ ఈయనకి బెయిల్ వస్తుంది, అందరూ హ్యాపీగా ఉండండి అందరూ అనుకోవటం జరిగింది. అప్పటికే దాదాపు 43 రోజులు 42 రోజులు అయిపోయింది. నడుచుకుంటూ బయటకు వచ్చాను, ఆకాశం వైపు చూశాను, 7 కొండల వాడు కనపడ్డాడు. అయ్యా, మానవ మాత్రులు ఇది చేసే పనిలా కనిపిస్తలేదు, 7 కొండల వాడా, చంద్రన్న బయటకు ప్రాణాలతో తీసుకురా, ప్రాణాలతో ఆయన బయటకు వస్తే నా గడప నుంచి నీ గడప దాకా నడిచొచ్చి నీ మొక్కు తీసుకుంటానయ్యా, నువ్వే చంద్రబాబు గారిని కాపాడాలని మొక్కోవడం జరిగింది. భగవంతుడి దయ వల్ల 52వ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తుంటే జూలు వడిచిన సింహం లాగా, తెలుగు వాడి గర్వం లాగా, తెలుగు వాడి తేజస్సు లాగా నేనున్నా, తెలుగు ప్రజల కోసం నేనున్నాని అడిగేస్తుంటే ఆ ఉత్సాహంతో ఉర్రెక్కింది. ఆ రోజు నుంచి చంద్రన్న నీలాంటి వాడు తెలుగు జాతికి కావాలి కదా మొక్కుని ఆ మొక్కు తీరటానికి అడిగేస్తున్నాను. నాతో పాటు నా అడుగు ప్రతి చంద్రబాబు అభిమాని అడుగుది, ప్రతి తెలుగు వాడి అభిమానం అడుగుది. ఈ అడుగు నాది కాదు, ఈ కోట్ల మంది తెలుగు ప్రజలు అడుగుది. జై చంద్రబాబు.